నేను టీడీపీ జిల్లా జనరల్ సెక్రటరీ విజయారెడ్డి నా పేరు. ఈరోజు సబ్సిడీ 200 కోట్లు వేసిన బాధేసి నేను టికెట్ కొన్నాను. నేను చంద్రబాబు నాయుడు కానీ అని చెప్తాను వాళ్ళ అంటే గతంలో కానీ కొండా సుబ్బయ్య కొట్టి. నమస్తే మిత్రులారా, విన్నారు కదా. ఓ విజయారెడ్డి, ఆమె పేరు కడపలో వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబానికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె ప్రజెంట్ టీడీపీ కడప జిల్లాకి టీడీపీ పార్టీకి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు ఆమె. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు నిన్న చూసినట్టయితే మన షో చేసే మాధవిరెడ్డి గారు, అదే కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి గారు, వీళ్ళు టీడీపీ కార్యకర్తలపై మాకు ఏమైనా చెయ్యండి అని అడిగితే మీకెందుకు నేను చేస్తా, చంద్రబాబు నాయుడు దగ్గర 200 కోట్లు విసిరేసి ద్వేషం కొన్నట్లు నేను టికెట్ కొనుక్కున్నా అంటే మేము చెప్పలేదు, మేము చెప్తే కేసులు పెడతారు. సాక్షాత్తు మీ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, అది కూడా అల్లాటప్ప వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబానికి. ఓ విజయారెడ్డి అంటే వాళ్ళ కుటుంబం అంటే ఏంటనేది కడపలో అందరికీ తెలుసు. ఆమె టీడీపీ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. అంతేకాదు, నిన్న చూసినట్టయితే మేమేదో మా సాక్షి ఛానల్ వేసినారు అది అని చెప్పి చెప్తారు. సాక్షాత్తు మీ ఏబిఎన్ ఛానల్లోనే మాధవిరెడ్డి గారి గురించి వాళ్ళు తప్పితే వాళ్ళు మనసు మారాలని చెప్పేసి పూజలు చేస్తున్నారని చెప్పి మీ ఏబిఎన్ ఛానల్లోనే వేసినారు. నిన్న కడప అంతా రచ్చరచ్చ అయిపోయింది అనమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అంటే 2024 ఎలక్షన్లో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళకి టికెట్ అమ్ముకున్నారనమాట. అంటే ఆయనకు అర్థమైపోయింది మేము ఓడిపోతామని చెప్పేసి. ఏదో లాస్ట్ మూమెంట్లో ఈవీఎం ద్వారా గెలిచిండొచ్చేమో మాకైతే తెలియదు, కానీ 200 కోట్లు పెట్టి, లేదంటే ముందే ఈవీఎం ద్వారా మేము గెలుస్తామని తెలుసు కాబట్టి మళ్ళీ టికెట్ ఆరేటి వీళ్ళు కొనుక్కున్నారేమో మాకైతే తెలియదు. అంటే మేము అనలేదు, వాళ్ళు అన్నారు, వాళ్ళు అంటున్నారు. ఈరోజు టీడీపీ వాళ్ళే అంటున్నారు అనమాట. అప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు అలా డబ్బులు ఏం కాదు కదా, టీడీపీ పార్టీ జనరల్ సెక్రటరీ జిల్లాగానే మీరు విన్నారు కదా ఇప్పుడు మాట్లాడింది. అట్లాంటిది ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఈ పొద్దు ఏం టికెట్లు ఏమి అమ్ముకోలేదు. 2014 నుంచి 2019 తెలంగాణలో కూడా ఓటుకు నేటు కేసు రేవంత్ రెడ్డి గారు ఇష్యూ జరిగింది కదా. అదేవిధంగా ప్రతి ఒక్క టికెట్ కూడా కొన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నామని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. అంటే వీళ్ళు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంప్లైంట్ చేస్తే ఆమె భయపడదు. ఎందుకంటే పోవాయి నేను చూసాను కానీ 200 కోట్లు ఇచ్చి నేను టికెట్ కొనుక్కున్నా అని చెప్పేసి ఆమె మాధవిరెడ్డి గారు కూడా తప్పు లేదు ఆమె, కానీ ఆమె కోట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కుంది కాబట్టి. అంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బు రాజకీయం చేస్తూ ఉన్నారు అనమాట. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు 2024లో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మీరు టికెట్లు అమ్ముకున్నారు. మీ వాళ్ళే చెప్తా ఉంటారు కదా. ఇంకా మీరు వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు టీడీపీ కార్యకర్తలంతా అదే బాధపడుతుండేది, ఇప్పుడు వాళ్ళు నిన్న కడప అంతా రచ్చరచ్చ చేసినారు. నాకు స్టార్టింగ్ నుంచి అర్థం కాలేదు ఎందుకు ఈ మాధవిరెడ్డి గారు అంత షోఅప్ చేస్తున్నారు. పాపం కడప సురేష్ బాబు గారు ఆయన పెద్ద ఆయన మీద అట్లా ఇష్యూ చేసినారు. మన